హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ గుసగుసలు. ఈరోజు టెలికాస్ట్ అవ్వబోయే ఎపిసోడ్లో చాలా విశేషాలు జరిగాయి. అవి చర్చించుకునే ముందు ఆల్రెడీ జరిగిన విషయాలు ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. నిన్న బిగ్ బాస్ హౌస్లో సోనియా వచ్చేసి నిఖిల్ని పృథ్వీని ప్యాంపరింగ్ బాగా చేస్తున్నట్టు కనబడుతుంది. ఒకరిని చిన్న దొర అని ఇంకొకరిని పెద్ద దొర అని చెప్పేసి ట్యాగ్లు ఇచ్చేసింది. విష్ణుప్రియ మిగతా యష్మి గౌడ వీళ్ళని చూస్తే చిర్రెత్తిపోయే సోనియా నిఖిల్ని పృథ్వీని దొరలాగా కీర్తిస్తూ చెప్పడం కొంచెం వింతగా అనిపించింది పబ్లిక్కి. ఇదే కాకుండా నామినేషన్స్ ప్రక్రియలో విష్ణుప్రియను డిఫేమ్ చేయడం అని కానీ అవమానం చేయడం కానీ చాలా ట్రోలింగ్ జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ చాలా ట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఎందుకంటే విష్ణుప్రియ చాలా పొలైట్గా సోనియా గారు అని మాట్లాడుతూ నేను ఏదో నార్మల్గా కామెడీగా కూడా కాకుండా నార్మల్ కన్వర్సేషన్లో మాట్లాడిన దానికి అడల్టరీ ఆపాదించి చెప్పడం కరెక్ట్ కాదు అన్నా కూడా విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా సోనియా నీది అడల్టరీ కామెడీనే. అసలు పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే అడల్ట్ డైరెక్టర్ ఆర్జీవితో పనిచేసి వచ్చిన సోనియా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి అడల్టరీ గురించి ఉపదేశాలు ఇవ్వడం ఏంటి అని చెప్పి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంకోటి నువ్వు చేసే వేషాలు నీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారేమో కానీ మా ఫ్యామిలీ మాత్రం యాక్సెప్ట్ చేయరు అన్న విధంగా విష్ణుప్రియని మాట్లాడడం కూడా, విష్ణుప్రియ తల్లి లేని పిల్లను అలా నొక్కి కుటుంబం గురించి మాట్లాడడం కూడా పబ్లిక్కి నచ్చలేదు. సో దాని మూలంగా విపరీతంగా ట్రోలింగ్ జరుగుతూ ఉంది సోనియా మీద. పిఆర్ టీం వాళ్ళైతే సోనియాని టాప్ 5 తీసుకెళ్ళండి, కప్ ఇప్పించండి అని చెప్పేసి సోనియా పిఆర్ టీం తెగ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నా కూడా వాళ్ళ ఛానల్లోనే ఈ విధంగా సోనియాకి ఎగెయినెస్ట్గా విష్ణుప్రియకి సపోర్ట్గా కామెంట్ చేయడం చాలా ఎక్కువగా జరుగుతుంది. సో ఇది విషయాలు జరిగిపోయిన విషయాలు. ఇక నిన్న బిగ్ బాస్ హౌస్లో జరిగిన విషయాలకు వస్తే ఆల్రెడీ చెడు నామినేషన్స్లో చెప్పేశారు కాబట్టి ఒక్కొక్క హౌస్మేట్ గురించి మంచి విషయాలు చర్చించుకుందామని సరదాగా గడిపారు కొంతసేపు. ఇది జరిగిన విషయాలు. నిఖిల్ అన్ని టాస్కుల్లో ఓడిపోయాడు. నిఖిల్కి వాళ్ళ టీమ్మేట్స్కి గ్రాసరీస్ లేదు, వాళ్ళు జావా తాగుతున్నారు. అయితే ఆకలి ఒక మనిషికి ఎలాంటి గుణపాఠం నేర్పుతుందో ఈ ఎపిసోడ్ ఈ బిగ్ బాస్లో జరుగుతున్న ఈ టాస్క్ల వల్ల బయటి వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది. నిఖిల్ అర్ధరాత్రి లేచి దోశలు వేసుకొని తింటూ ఉంటాడు. ఆ టైంలో బిగ్ బాస్ లైట్స్ అన్నీ ఆన్ చేసి నిఖిల్కి వార్నింగ్ ఇచ్చి లైట్స్ ఆఫ్ చేస్తాడు. నిఖిల్కి ఇది జరగకుండా నిఖిల్ అలా దొంగతనంగా ఫుడ్ తీసుకోకుండా ఉండుంటే బిగ్ బాస్ నేనే ఫుడ్ పంపించేవాడిని అని చెప్పడం కూడా జరుగుతుంది. ఈ వీక్కి బిగ్ బాస్ హౌస్కి దొంగ అనే టైటిల్ ఇవ్వచ్చు బ్రహ్మాండంగా. ఎందుకంటే ఒకవైపు నిఖిల్ దొంగతనంగా ఫుడ్ తింటూ దొరికిపోయాడు, బిగ్ బాస్తో వార్నింగ్ కూడా తీసుకున్నాడు. మరోవైపు యష్మి గౌడ ప్రేరణ నైనిక టీంలో మంచి గ్రాసరీస్ ఉన్నాయి, ఏ విధంగా నొక్కేద్దాం ఏ విధంగా కొట్టేద్దామని ప్లాన్లు వేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒకవేళ నిఖిల్ ఈ ప్లాన్ చేస్తుంటే అది వేరే విషయం. నిఖిల్ దగ్గర వాళ్ళ దగ్గర గ్రాసరీస్ లేవు, వాళ్ళు చేసినా ఒక అర్థం ఉంటుంది. కానీ ఈ యష్మి గౌడ టీం దగ్గర గ్రాసరీస్ ఉన్నా కూడా ఈ విధంగా ఎలా వాళ్ళ దగ్గర నుంచి దొంగతనంగా తీసుకుందాము అని ప్లాన్ చేస్తూ ఉంటారు. శేఖర్ భాష ఆల్రెడీ ఒక అడుగు ముందేసేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక జ్యూస్ బాటిల్ తీసుకొని అది ఎంటీ చేసి దాంట్లో పసుపు నీళ్ళు వేసి మళ్ళీ పెడతాడు. తాగినోడు నోరు మూసుకొని తాగి పక్కన పడేయచ్చు కదా, అలా చేయలేదు. దాంట్లో పసుపు నీళ్ళు వేసి మళ్ళీ కలరింగ్ ఇస్తూ అక్కడ పెట్టాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? మొత్తానికి ఒక మహానుభావుడు ఓడిపోతూ వచ్చి ఫస్ట్ గెలిచాడు, తర్వాత ఓడిపోతూ వచ్చిన అతను ఇప్పుడు టాస్క్లో గెలిచాడు. ఒక టాస్క్ అయితే జరిగింది. నిఖిల్కి నబీల్ పృథ్వీ వీళ్ళందరితో ఒక టాస్క్ జరిగింది, బాల్ అండ్ థ్రెడ్ గేమ్. దీంట్లో నిఖిల్ విన్ అయ్యాడు. మొత్తానికి నిఖిల్ ఈ అపజయాల ట్రాక్ నుంచి బయటకు వచ్చి ఒక విజయాన్ని అయితే అందుకోవడం జరిగింది. ఇవి బిగ్ బాస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ బాస్ గుసగుసలు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎవర్ ఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.